హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్ కిచెన్. ఈరోజు మనం మొలకెత్తిన పెసలతో బియ్యపు రొట్టిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా మొలకెత్తిన పెసలతో రొట్టెని చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. దీనిని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు దాకా మొలకెత్తిన పెసలను వేసుకోవాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి 4 పచ్చిమిర్చిని కూడా వేసి నీళ్లు వేయకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దానిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఆల్రెడీ మొలకెత్తిన పెసలతో స్నాక్స్ కూడా చేశాను. మరి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయాలి. మరి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తరువాత దీనికి 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసి వాటర్ వేయకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా అంతా మిక్స్ అయిన తరువాత కొద్దిగా నీళ్లు వేస్తూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే రొట్టె అనేది బాగా వస్తుంది. మరి ఒక పెనం తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనెని పెనానికి బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తరువాత చిన్న బాల్ సైజ్ అంతా పిండి తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. కొద్దిగా నీళ్లుని చేతికి అంటుకుంటూ ఒత్తుకోవాలి. అప్పుడే పిండి అనేది చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలుపండి. ఆల్రెడీ స్ప్రౌట్స్తో కర్రీ కూడా చేశాను. దానిని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇలా ఒత్తుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. ఇలా కొద్దిగా అటు ఇటు తిప్పితే రొట్టె ఎర్రగా కాలుతుంది. మన ఛానల్లో బియ్యపు రొట్టె, అనపకాయ రొట్టె కూడా చేశాను. దానిని కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. చూసి ట్రై చేయండి. ఇలా ఎర్రగా కాలిన తరువాత చూసారు కదా ఎంత ఎర్రగా కాలిందో. ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. దీనిని అలాగైనా తినవచ్చు, లేదా కొబ్బరి చట్నీతో అయితే సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ కొబ్బరి కొత్తిమీర చట్నీ చేశాను. ఆ పచ్చడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలుపండి. చూసారు కదా ఎంత ఈజీనో.
మరిన్ని వీడియో కోసం డొనెకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.